పాండమిక్స్ సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక అగ్రిమెంట్ తీసుకురానుంది. దానికి సంబంధించి భారతదేశం కూడా పార్టిసిపేట్ చేసింది. పాండమిక్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసాం. కోవిడ్-19 పాండమిక్. కోవిడ్-19 వచ్చినప్పుడు WHO రెస్పాండ్ అవడానికి, దేశాలతో కోఆర్డినేట్ అవడానికి టైం పట్టింది. దాంతో చాలా ప్రాణ నష్టం జరిగింది. ఈ మెడిసిన్స్ తయారు చేసుకోవడానికి, వ్యాక్సిన్స్ తయారు చేసుకోవడానికి, ఉన్న మెడిసిన్స్ షేర్ చేసుకోవడానికి కూడా చాలా టైం పట్టిందనమాట. ఇలా కాకుండా ఫార్మాసిటికల్ కంపెనీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, కంట్రీస్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, WHO ఎలా కోఆర్డినేట్ చేయాలి, వీటన్నిటికి సంబంధించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పాండమిక్ అగ్రిమెంట్ తీసుకురానుంది. దీనికి సంబంధించి 124 దేశాలు 124 కంట్రీస్ దీనిలో పార్టిసిపేట్ చేశాయన్నమాట. ఇండియా కూడా పార్టిసిపేట్ చేసి ఈ పాండమిక్కి సంబంధించిన అగ్రిమెంట్లో తను కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పిందనమాట. 2026 సంవత్సరం నాటికి ఈ పాండమిక్ అగ్రిమెంట్ అనేది ఒక ట్రీటీ లాగా ప్రపంచవ్యాప్తంగా వచ్చి దీన్ని ఎన్ఫోర్స్మెంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట.